అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. గిరినార్ పర్వతం మీద దత్తాత్రేయుడు ఒక్కడే కూర్చుని ఉండేవాడు. ఆ శిఖరం ఎప్పుడూ మేఘాలతో ఆడుకుంటూ గాలులతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఒకరోజు ఆ పర్వతం ఏడవడం మొదలుపెట్టింది. రాతి గుండెలు పగిలినట్లు నీళ్లు కారాయి. ఆ ఏడుపు విని దత్తాత్రేయుడు నవ్వాడు. ఏమిటి గిరి, నీకు దుఃఖమా అని అడిగాడు. పర్వతం గొంతు వణుకుతూ అంది, స్వామి, వేల సంవత్సరాలుగా నేను నిశ్చలంగా నిలబడి మనుషులను చూస్తున్నా. వాళ్ళు పైకి ఎక్కుతారు, పూజ చేస్తారు, కొండంత భక్తి చూపిస్తారు. కానీ కిందికి దిగగానే మళ్ళీ తమ మాయలో పడి ఒకరికొకరు చంపుకుంటారు, ద్వేషిస్తారు. నా గుండె భరించలేకపోతుంది స్వామి. దత్తాత్రేయుడు మెల్లగా లేచి తన 3 ముఖాలు ఒకేసారి చిరునవ్వు నవ్వాయి. ఆ నవ్వులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి నవ్వినట్లు ఉంది. గిరి, నీవు రాయి కాబట్టి ఇంత బాధపడుతున్నావు. రా, నీకోసం నేను ఒక కథ చెప్తాను, నీలోనే జరిగిన కథ అంటూ స్వామి కథ మొదలుపెట్టాడు. ఎప్పుడో ఒకప్పుడు ఇదే గిరినార్ పర్వతంలో ఒక యువకుడు తపస్సు చేసుకుంటున్నాడు. పేరు విహంగ్. అతని గురువు చనిపోయి గురువు ఆఖరి మాటలు ఇవి: నన్ను మించిన శిష్యుడు అయితే దత్తుడు నీ ముందు ప్రత్యక్షమవుతాడు. విహంగ్ రోజుకు ఒకే ఒక ఆకు తింటూ, నీళ్లు కూడా 3 రోజులకు ఒకసారి మాత్రమే తాగుతూ, సూర్యుడు ఎక్కడున్నాడో ఉన్నా కళ్ళు మూసుకొని దత్త దత్త అని పిలుస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆకాశంలో మేఘాలు చీలిపోయి ఒక సన్యాసి వచ్చి నిలబడ్డాడు. చిరిగిపోయిన గుడ్డ, చేతిలో కమండలం, కాళ్ళ దగ్గర 4 కుక్కలు. విహంగ కళ్ళు తెరిచి చూసి ఏడుస్తూ కిందపడ్డాడు. స్వామి, మీరు వచ్చారా? దత్తాత్రేయుడు నవ్వాడు. అవును, వచ్చాను. కానీ నీకు నేను దొరకడం కష్టం కాదు, నీలో నీవు దొరకడం కష్టం. విహంగ కంగారుగా, ఏమిటి స్వామి ఈ మాట? నీవు 10 సంవత్సరాలుగా దత్తా దత్త అంటున్నావు, కానీ నీ గుండెలో ఒక చిన్న అహంకారం ఇంకా ఉంది. నేను గొప్ప సాధకుడని అనే గర్వం. దాన్ని వదిలేస్తే నేను నీలోనే ఉన్నాను. విహంగ కళ్ళలో నీళ్లు ఎలా వదులుతాను స్వామి? దత్తుడు చెట్టు కింద కూర్చుని ఒక చిన్న రాయి తీసుకుని విహంగ చేతిలో పెట్టాడు. ఈ రాయి నీ అహంకారం. దీన్ని ఈ పర్వతం మీద ఎక్కడికైనా విసిరే. కానీ ఒక షరతు: ఎక్కడ పడితే అక్కడ నీవు దాన్ని మళ్ళీ తీసుకోకూడదు. తీసుకుంటే నీ అహంకారం మళ్ళీ నీతోనే వస్తుంది. విహంగ ఆ రాయిని బలంగా విసిరాడు. రాయి గాలిలో ఎగిరి ఎగిరి గిరినార్ పర్వతం గుండెలోనే పడింది. రాయి ఇప్పటికీ అక్కడే ఉంది. దత్తుడు అదే చోట కరిగిపోయాడు. విహంగ కళ్ళు మూసుకున్నాడు. తెరిచినప్పుడు అతనిలో దత్తుడే నిండిపోయాడు. అతను నవ్వాడు. ఆ నవ్వు పర్వతం అంతా వ్యాపించింది. అప్పటి నుంచి గిరినార్ ఏడవడం మానేసింది. ఇప్పుడు ఎవరైనా గిరినార్ ఎక్కితే ఆ రాయి ఒక్కసారి మనసులో మెరిసి, నీ అహంకారం ఇక్కడే పడే అని చెప్తుంది. పడేసిన వాడికి దత్తుడు లోపలే కనిపిస్తాడు. అందుకే గిరినార్ పర్వతం ఇప్పుడు ఏడవదు, నవ్వుతుంది. ఎందుకంటే దాని గుండెలో ఒక చిన్న రాయి ఉంది. ఆ రాయిలో ఒక సాధకుడు